నన్ను నీలా మార్చుకోమయా నజరేయా. మనము ప్రార్థన చేసుకోకపోతే మన జీవితంలో మనం ఏం కోల్పోతాం? ఈరోజు వాక్యానుసారంగా దీనిని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ఏమండి, మన జీవితంలో గనక మనం ప్రేయర్ని గనక మనం నెగ్లెక్ట్ చేస్తే ఒక 5 విషయాలు మనం కోల్పోతామండి. ఆ 5 ఏంటో మీకు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిది, ఆశీర్వాదాలను కోల్పోతామండి. వి మిస్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్. ఎందుకు అనంటే ప్రార్థన దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఉదాహరణకు మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు అని అనుకోండి, కాసేపు అనుకుందాం. ఎలాన్ మస్కో, బిల్ గేట్సో ఎవరో ఒకరు ఫ్రెండ్ ఉన్నారని అనుకోండి, బాగా ధనవంతులు. మీకు కష్టం వస్తే, మీరు ఇబ్బందిలో ఉంటే ఆ ఫ్రెండ్ మిమ్మల్ని ఆదుకుంటాడా లేదా చెప్పండి. ఖచ్చితంగా మీరు చెప్పే మాట ఏంటంటే, ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు మాకు ఫ్రెండ్గా ఉంటే మాకు అసలు ఏ డోకా ఉండదండి, ఏ ప్రాబ్లం ఉండదండి. ఉన్నా వాళ్ళు ఆదుకుంటారు, ఫైనాన్షియల్గా మాకు సపోర్ట్ ఇస్తారు, ఏ సమస్య వచ్చినా పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడి మా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తారు అని వెంటనే సమాధానం వస్తుంది కదా. అంటే ఒక ధనవంతుడు లేకపోతే పలుకుబడి ఉన్న వ్యక్తి స్నేహితుడిగా ఉంటే ఎన్ని బెనిఫిట్సో, అలాంటిది సర్వలోకాలను కలిగించిన ఆ దేవునితో స్నేహం కలిగి ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి ఆలోచించండి. మీకోసం ఆయన భూమిని కదిలించగలడు ప్రియులారా. మీకోసం ఆయన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు, మీకోసం ఆయన అద్భుతాలు చేస్తాడు. అలాంటిది మీరు గనక ఆయనతో సహవాసం లేకుండా ఉంటే మీ జీవితంలో చాలా ఆశీర్వాదాలను కోల్పోతారు. యూ విల్ మిస్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. కాబట్టి ఆశీర్వాదాలను పోగొట్టుకోకుండా మీరు ఖచ్చితంగా ప్రార్థనలో గడిపే ప్రయత్నం చేయండి. చాలామంది నెగ్లెక్ట్ చేస్తుంటారు, ఏమి ఇప్పుడు ప్రార్థన చేసుకోకపోతే అన్నట్టుగా ఉంటూ ఉంటారు. ఎవ్రీడే లైఫ్లో ప్రేయర్ అసలు ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుందంటే, మన జీవితంలో ఏదైనా సాధించగలము అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రేయరే తీసుకొస్తుందని, దేవుడు నాకు వీటిని దయచేస్తాడు అనే ఒక నమ్మకము, నిరీక్షణ ప్రార్థన మనకు తీసుకొస్తుంది. కాబట్టి ప్రార్థన చేయకపోతే దేవుని ఆశీర్వాదాలను కోల్పోతారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా రెండవది, మనసులో గిల్ట్ ఫీలింగ్ ఉండిపోతుందండి. ఏమండి, ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనము మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాం. దేవా, నేను తప్పు చేశాను, నేను ఆ పాపం చేయకుండా ఉండాల్సింది, నీకు అయిష్టమైన పనులు నేను చేశాను, దయతో క్షమించు అని దేవుణ్ణి వేడుకుంటాం. కానీ ఎప్పుడైతే మనము ప్రేయర్ చేయనప్పుడు మనం చేసిన పాపాలను సైతాను గుర్తు చేస్తూ ఉంటాడు. ఒక డిస్కంఫర్ట్ ఫీలింగ్ని తీసుకొస్తాడు. ఆ డిస్కంఫర్ట్ ఫీలింగ్ ఉన్నప్పుడు నీకు దేవునికి మధ్య గోడ కట్టేస్తాడు. అంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా నీకు దేవునికి మధ్య గోడ కట్టేస్తాడు. పాపం అనే గోడ కట్టించేసి నిన్ను దేవునికి దగ్గర కానివ్వకుండా చూస్తాడు సైతాన్. అది ఉన్నప్పుడు నీ మనసులో గిల్ట్ ఫీలింగ్ ఎప్పటికీ ఉండిపోతుంది, మనసులో వేదన ఎప్పటికీ ఉండిపోతుంది. అయ్యో, నేను ఇలా చేయకుండా ఉండాల్సింది, ఏ మొహం పెట్టుకొని వెళ్ళి నేను దేవుని విషయంలో క్షమాపణ అడగగలను అని చేసిన పాపాన్ని బట్టే చాలామంది ప్రార్థన చేయకుండా వెనకడుగు వేస్తూ ఉంటారు. నేను ఈ పాపం చేసి ఏ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళగలనని. కానీ దేవుడు నువ్వు రావాలని ఎదురు చూస్తుంటాడు. నువ్వు వచ్చి మోకరించి ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే దానిని క్షమించి నీకు సమాధానాన్ని, శాంతినివ్వాలని దేవుడు అనుకుంటుంటాడు. కానీ మీరు మాత్రం ఆ గిల్ట్ ఫీలింగ్తోనే బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి ప్రార్థన చేయకపోవడం వల్ల మీ మనసులో నెమ్మది, సమాధానం, సంతోషం దేవుడు ఇవ్వాలని అనుకుంటే దానిని మీరు అందుకోనివ్వకుండా సైతాను ఆపుతున్నాడు. ఖచ్చితంగా ఈ యొక్క గిల్ట్ ఫీలింగ్తోనే మీరు బ్రతికేస్తారు. కాబట్టి శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటే అది పొందుకోకుండా మీరే వాటిని కోల్పోతున్నారు. కాబట్టి ఒకవేళ ఈ పాపపు ఆలోచనలతో ఉండిపోయి పాపపు పనులు చేశాను కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళట్లేదు నేను అనే రీజన్ ఇస్తే వద్దు మిత్రమా. ఒక్కసారి మోకరించి దేవుని దగ్గరికి వెళ్ళు. క్షమించే దేవుడైనా ఖచ్చితంగా నీ పాపములను క్షమించి నీ హృదయంలో ఉన్న గిల్ట్ ఫీలింగ్, డిస్కంఫర్ట్ ఫీలింగ్ అన్నిటిని కూడా దేవుడు తీసేస్తాడు. ఇంకా మూడవది మనం కనుక ఆలోచించగలిగితే, నెగిటివ్ ఫీలింగ్స్. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏ పని చేసినా నెగిటివ్గానే ఉంటుంటారు. ఎందుకంటే ప్రేయర్ లేదు కదా, ప్రార్థన జీవితం లేదు కదా. ఇది ఎందుకో నేను మొదలెట్టాను, లాస్ వచ్చేస్తుందేమో,
నేను ఎందుకో ఈ పని చేస్తున్నాను, బహుశా సక్సెస్ కాదేమో, నాకెప్పుడు రావాలే జాబు, నాకెప్పుడు అవ్వాలి పెళ్ళి, నా జీవితంలో నేనెప్పుడు చూడాలి సక్సెస్ని, నేనెప్పుడు ఇల్లు కడతాను, నేనెప్పుడు సుఖపడతాను, నేనెప్పుడు సంతోషంగా ఉంటాను, నేనెప్పుడు డబ్బు సంపాదిస్తాను, ఇవన్నీ మన వల్ల కాదు అని ఒక నెగిటివ్ ఫీలింగ్స్తో ఉంటుంటారు. ఏం చేసినా నెగిటివే. ఎందుకనంటే ప్రేయర్ఫుల్ లైఫ్ లేదు కాబట్టి. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన జీవితం లేనప్పుడు అపవాది సైతాను మీ జీవితంలో ఎప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్నే నింపుతాడు. నెగిటివిటీ మాత్రమే మీ జీవితంలో ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ విషయంలో మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీ జీవితంలో పాజిటివిటీ రావాలన్నా, దేవుని మీద నమ్మకం కలగాలన్నా, దేవుడు కార్యం చేస్తాడని మీరు బలంగా విశ్వసించాలన్నా మీకు కావాల్సింది ప్రార్థనే. కాబట్టి ఆ ప్రార్థన ఉన్నప్పుడు ఈ నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పోయి పాజిటివ్గా అన్నీ చూసి సమస్తాన్ని మీరు పొందుకోగలుగుతారు. సో ఒకవేళ నీవు గనక నెగిటివ్ ఫీలింగ్తో ఉంటే నీ ప్రేయర్ లైఫ్ని నువ్వు చెక్ చేసుకోవాలి. ప్రార్థనలో నిలకడగా ఉన్నావో లేదో ఒకసారి నిన్ను నువ్వు ఆత్మపరీక్షణ చేసుకో. ఇంకా 4వది, గాడ్స్ విల్ ఏంటో అర్థం కాకుండా సొంత నిర్ణయాలతో మనం పరిగెడతాం. దేవుని చిత్తం మనకు తెలియనివ్వకుండా జరిగే పరిస్థితులు మన జీవితంలో వస్తాయండి. ప్రేయర్ గనక లేకపోతే గాడ్స్ డైరెక్షన్ అనేది మనకు తెలియదు. ఇంకా దేవుడు ఎలా నడవమని చెప్తున్నాడో మనకు తెలియదు ఇంకా. కాబట్టి మన సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు తీసుకొని చాలా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని చిత్తం ఏంటో తెలియకుండా మన యొక్క తలంపుల ఆలోచనలతో మనం పరిగెత్తినప్పుడు చాలా నష్టపోతాం. కాబట్టి గాడ్స్ విల్ని కోల్పోతామండి ప్రేయర్ చేసుకోకపోతే. దేవుని ఉద్దేశం ఏంటి, దేవునికి నాకంటే బెటర్ ఐడియాస్ ఉంటుంది, నాకంటే బెటర్ ఆలోచన ఉంటుంది, నేను ఉన్నతమైన స్థానంలో ఉండాలని నేను అనుకుంటే దానికంటే పైనే దేవుడు ఆలోచిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానికి వదిలి ప్రార్థన పూర్వకంగా ముందుకెళ్దాం అనే ఆలోచన సైతాన్ రానివ్వడు. చాలామందికి ఈ విషయంలో నిజంగా దేవుని చిత్తం అడిగితే మన జీవితం అద్భుతంగా ఉంటుంది అని ఆలోచన కూడా లేదండి. సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు ఇవి తీసుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళు అడుగులు వేస్తారు. అడుగులు వేసిన తర్వాత అయ్యో నా జీవితం ఇలా అయిపోయింది, నా బ్రతుకు ఇలా అయిపోయింది అని చెప్పి బాధపడుతుంటారు. కారణం ప్రేయర్ లైఫ్ లేకపోవడమే, ప్రార్థన పూర్వకంగా అడుగులు వేయకపోవడమే. ప్రార్థించి దేవుణ్ణి అడగక నువ్వు తీసుకున్న నిర్ణయాలే ఈరోజు నిన్ను పతన స్థితికి చేర్చింది. కాబట్టే గాడ్స్ విల్ చాలా అవసరం మనకు, ఆయన డైరెక్షన్ చాలా అవసరము అని అంటే ఖచ్చితంగా ప్రేయర్ ఉండాలి. ప్రార్థన జీవితం ఉంటే దేవుని చిత్తం తెలుస్తుంది, దేవుడు నడవాల్సిన మార్గం ఏంటో చూపిస్తాడు, మన తోడు ఉంటాడు, మనతో సహాయకుడిగా ఉంటాడు, అన్ని విషయాలు మనం దీవిస్తూ నడిపిస్తాడు. కాబట్టి గాడ్స్ విల్ చాలా ఇంపార్టెంట్. ఇంకా చివరిగా 5వది, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండలేం. ఖచ్చితంగా చెప్తున్నాను, వినండి. ఎవరికైతే ప్రార్థన జీవితం ఉండదో మీరు దేవునితో ఆ సహవాసం నుంచి మీరు కట్ అయిపోయారని దాని ఉద్దేశం. మీకు దేవునికి కనెక్షన్ లేదు. కనెక్షన్ లేనప్పుడు ఎవరు దూరుతారు? సైతాను దూరుతాడు. సైతాన్ దూరి ఏం చేస్తాడు? మీ హృదయంలో వాక్యం లేనప్పుడు, మీ హృదయంలో ప్రార్థన జీవితం లేనప్పుడు, మీ హృదయంలో దేవుడు లేనప్పుడు అతను వచ్చి కూర్చుంటాడు. అప్పుడు మీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఇంకా బహు భయంకరంగా ఉంటుంది. అపవాది మీ జీవితాలతో ఆడుకుంటాడు. క్షమాపణ లేని జీవితాన్ని నువ్వు కలిగి ఉండేట్లాగా నిన్ను చేస్తాడు. అన్నిటికీ బానిసగా మారుస్తాడు. అన్ని అడిక్షన్స్కి మీరు బానిస అయిపోతారు. అసలు స్పిరిచువల్గా ఏ విషయంలోనూ స్ట్రాంగ్గా ఉండలేరు, దైవికంగా బ్రతకలేరు, నీతిగా బ్రతకలేరు, యథార్థంగా బ్రతకలేరు, పరిశుద్ధంగా బ్రతకలేరు. ఇవన్నీ ఏమి బ్రతకనివ్వకుండా సైతాను మిమ్మల్ని చేసి పూర్తిగా నాశనం వైపు నడిపిస్తాడు. పరలోకాన్ని పోగొట్టుకునే విధంగా చేస్తాడండి. కాబట్టే ప్రేయర్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రేయర్. అందుకే బైబిల్ మనకేం తెలియపరిచిందంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో, ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. చూడండి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అప్పుడప్పుడు ప్రార్థన చేయడం, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రార్థన చేయడం, ఇప్పుడు ప్రార్థన చేయాలనిపించింది కాబట్టి ప్రార్థన చేయడం, తర్వాత మళ్ళీ ప్రార్థన నెగ్లెక్ట్ చేయడం, ఇది కాదండి ప్రార్థన జీవితం. అంటే నిలకడగా ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవునితో సమయం గడపాలి, ప్రతిరోజు మీ విన్నపములను దేవునికి తెలియపరచాలి, కృతజ్ఞత పూర్వకంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవరైతే ఈ విధంగా రెగ్యులర్గా ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉంటారో అలాంటి వారే నిత్యత్వంలోనికి ప్రవేశించగలుగుతారు. కాబట్టి ప్రేయర్ని దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభుకి దగ్గరగా బ్రతకాలని మనసారా ఆశిస్తూ మీ స్టీఫెన్ బాబు.